ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 10 రోజులు సెలవులు అన్నమాట విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందాం. సో వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలు ఇష్టం. ఇక పాఠశాలలో వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరే. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. సో మనకు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 రోజులు సెలవులు అయితే రానున్నాయి ఆగస్టు నెలలో. ఆదివారాలతో కలుపుకొని దాదాపుగా 10 రోజుల వరకు సెలవులు రానున్నాయి. రెండో శనివారంతో పాటు ఆగస్టు 15 వరలక్ష్మి వ్రతం, రాఖీ, ఇక మిలాద్ ఉన్ నబీ వంటి సెలవులు ఉన్నాయి. వీటితో పాటు ఉద్యోగులకు ఆప్షన్ హాలిడేస్ అయితే ఉన్నాయి. ఆగస్టు నెలలో ఏకంగా 15 ఆదివారాలు అయితే వచ్చాయి. ఇక రెండో శనివారం కూడా వచ్చింది. మిగతా పండుగల రూపంలో సెలవులు అయితే వచ్చాయన్నమాట విద్యార్థులకు. మొత్తం 21 రోజులు పని దినాలు అయితే ఉన్నాయి. ఆగస్టులో మొత్తం 31 రోజులు అయితే ఉన్నాయి. అందులో 10 రోజులు సెలవులు కావడం విశేషం. ఈ లెక్కన చూసుకున్నట్లయితే ఇక నెలలో పాఠశాలలో 21 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, ఆ పైన వరలక్ష్మి వ్రతం రూపంలో సెలవులు అయితే రానుంది. ఆగస్టు 2 సాధారణంగా ఆదివారం అవుతుంది. 8వ తారీఖు రెండో శనివారం అవుతుంది. ఆగస్టు 9 తారీఖున సాధారణ ఆదివారం అవుతుంది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, జెండా వందనం అవుతుంది. 16 తారీఖున ఆదివారం అవుతుంది. అదేవిధంగా ఆగస్టు 21 శుక్రవారం వరలక్ష్మి వ్రతం అవుతుంది. ఇక ఆగస్టు 23 సాధారణ ఆదివారం, 25 తారీఖున మిలాద్ నబీ సెలవు. ఇక అదేవిధంగా ఆగస్టు 30 సాధారణ ఆదివారం అవుతుందన్నమాట. విశాఖలో అదనంగా 2 రోజులు సెలవులు అయితే ఉంటుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ కూడా సంబంధిత సంస్థలు సెలవుల అమలుకు సంబంధించి విడుదల చేసే అధికారాలు ఉత్తర్వులు అయితే మార్పులు లేకుండా అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇక విశాఖ జిల్లాలో సింహాచలం జరిగే వార్షిక గిరి ప్రదర్శన సందర్భంగా పాఠశాలలకు పాటు కాలేజీలో కూడా సెలవులు అయితే ఇవ్వబోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహణ దృష్ట్యా 28, 29 తేదీలో ప్రదక్షిణలు మార్గాల్లో దాదాపుగా ట్రాఫిక్ నియంత్రణ, విద్యా సంస్థల 2 రోజులు కూడా బంద్ చేసే అవకాశాలు అవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సెలవులు అయితే ఇక ఉంటాయన్నమాట. మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి.